నమస్కారం. నేను డాక్టర్ గీతా నాయక్ విస్లావత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్‌లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిమాణ క్రమం. దాంట్లో ఉన్న అభివృద్ధి దశల గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ పాఠం మనకు BA మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోని మొదటి అధ్యాయంలో ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిచయము అనే భాగంలో సంక్షిప్తమై ఉన్నది. ఇక ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిమాణ దశని తెలుసుకోవాలనుకుంటే దీంట్లో వివిధ అభివృద్ధి దశలు ఉన్నాయి. ప్రభుత్వ పాలనా శాస్త్రం ఎప్పుడు ఏర్పడింది, అది ఎందుకు ఏర్పడింది, రాజనీతి శాస్త్రం నుంచి ప్రభుత్వ పాలనా శాస్త్రం విడిపడడానికి గల కారణాలు ఏంటివి, అలా విడిపడిన ప్రభుత్వ పాలనా శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, దాంట్లోని దశలు, దాంట్లో వచ్చిన ఎత్తుపల్లాలు, ఈ రోజు వరకు జరిగిన క్రమాన్నంతా కూడా మనము ఈ పాఠం ద్వారా తెలుసుకోగలుగుతాం. సో ఇంకా పాఠం విషయానికి వస్తే, ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది ఇప్పుడు ఉన్న అన్ని సాంఘిక శాస్త్రాల్లోనూ యంగెస్ట్ సబ్జెక్ట్, కొత్త సబ్జెక్టు, అతి చిన్న వయసు గల సబ్జెక్ట్. ఎందుకంటే ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రం నుంచి 1887లో వుడ్రో విల్సన్ గారు సైంటిఫిక్ గా డివైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వ పాలనా శాస్త్రం ఒక సపరేట్ ప్రత్యేకమైన సాంఘిక శాస్త్రంగా చెప్పబడుచున్నది. సో ఆ విధంగా సపరేట్ చేయబడిన ప్రభుత్వ పాలనా శాస్త్రానికి దాదాపు 135 సంవత్సరాల వయసు కలదు. అందుకోసమనే దీన్ని అతి చిన్న వయసు గల సాంఘిక శాస్త్రంగా పేర్కోవడం జరిగింది. ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని సైంటిఫిక్ గా ఒక సబ్జెక్ట్ గా తీసుకురావడానికి చాలా మంది శాస్త్రవేత్తలు, సాంఘిక శాస్త్రవేత్తలు కృషి చేయడం జరిగింది. ఆ విధంగా కృషి చేసిన వాళ్ళల్లో ముఖ్యులు 18వ శతాబ్దంలో ఆస్ట్రేలియన్లలో కెమరలిస్టులు జర్మనీ, ఆస్ట్రేలియాలో ఉద్భవించారు. కెమరలిజం అనే భావన ఉద్భవించింది. వీరు ప్రభుత్వ వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలని వాదించారు. ఈ విధంగా క్రమ పద్ధతిలో ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉండాలని వారు ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నాల ఫలితంగా వచ్చిందే ప్రభుత్వ పాలనా శాస్త్రం. వీరు ప్రభుత్వ పాలనా శాస్త్రంపై ఎంతో శ్రద్ధ చూపించారు. దానికి సంబంధించిన అంశాలపై క్రమమైన పరిశోధన నిర్వహించారు. కానీ విశ్లేషణాత్మకమైన అధ్యయనానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధంగా తొలి ప్రయత్నాలు జరగడం జరిగింది. తొలి ప్రయత్నాలు జరిగాక రోజు రోజుకి ప్రభుత్వ పాలన శాస్త్రం తన స్కోప్ ని, పరిధిని పెంచుకుంటూ అన్ని విషయాల్లోనూ చుచ్చుకుపోవడం జరిగింది. అందుకే ఈ రోజు మనం చాలా మంది అంటారు, ప్రభుత్వ పాలనా శాస్త్రం లేనిది ప్రభుత్వం నడవడం కష్టమైపోతుందని. సో ప్రభుత్వ పాలనా శాస్త్రం ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనిషి పుట్టుక నుంచి మనిషి చావు వరకు కూడా అతన్ని అనుసరిస్తూ ఉంది. ఆ విధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం తన పరిధిని చాలా మేరకు పెంచుకోవడం జరిగింది. సో 18వ శతాబ్దం చివరలో అమెరికాలో ప్రభుత్వ పాలన అర్థాన్ని, పరిధిని నిర్వచించే ప్రయత్నం ద ఫెడరలిస్ట్ లో హోమిల్టన్ చేశాడు. హోమిల్టన్ అనే అతను ఫెడరలిస్ట్ అనే దాంట్లో నెంబర్ 72లో చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పాలనా శాస్త్రము అభివృద్ధి చేయడానికి అమెరికాలో 4 అంశాలు, అమెరికాలోనే ప్రభుత్వ పాలన మనగలడానికి 4 అంశాలు ముఖ్య కారణమయ్యాయి. ఒకటి, FW టేలర్ రచించిన శాస్త్రీయ నిర్వహణ దృక్పథం. రెండోది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామీకరణ. మూడోది ద ఎవల్యూషన్ ఆఫ్ వెల్ఫేరిస్టిక్ స్టేట్, సంక్షేమ రాజ్య భావన ఉద్భవించడం. ఇంకోటి స్పాయిల్ సిస్టమ్ ని లేదా విజేతృత భాగ నిర్ణయ పద్ధతి వల్ల ఏర్పడిన దుష్పరిపాలనని సంస్కరించడానికి ప్రభుత్వ సంస్కరణల ఉద్యమం. ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత రాబర్ట్ కొలంబస్కీ అనే ప్రభుత్వ పాలనా శాస్త్ర సిద్ధాంతకర్త ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని 5 అభివృద్ధి దశలుగా, 5 విభాగాలుగా
5 దశలుగా వివరించడం లేదా డివైడ్ చేయడం జరిగింది. ఈ 5 దశలు కూడా ఒకదానికి ఒకటి ఓవర్‌లాప్ అవుతూ ఉన్నాయి. సో, ఈ 5 దశల గురించి చెప్పుకుంటే మొదటి దశ 1900 సంవత్సరం నుంచి 1926వ సంవత్సరం వరకు పాలనా రాజకీయాల ద్విభాగజత్వం. రెండవ దశ 1927 నుంచి 1937 వరకు పాలనా శాస్త్ర సూత్రాలు. మూడవ దశ 1938 నుంచి 1947 వరకు సవాళ్ల దశ. నాలుగవ దశ 1948 నుంచి 1970 వరకు గుర్తింపు సంక్షోభం. ఐదవ దశ 1971 నుంచి 1990 వరకు పబ్లిక్ పాలసీ ప్రభుత్వ విధానానికి సంబంధించిన దశ. చివరి దశ ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని గవర్నెన్స్ గా మారడం 1991 నుంచి ఈ రోజు వరకు కూడా. ఇక మొదటి దశ విషయానికి వస్తే ఈ దశలో ప్రభుత్వ పాలనా శాస్త్రం ఒక శాస్త్రంగా ఉద్భవించింది. దీని పుట్టుకంతా కూడా అమెరికాలో జరిగింది. వుడ్రో విల్సన్ మొట్టమొదటి సిద్ధాంతకర్త. అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ పాలనా అధ్యాయం ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే వ్యాసం రాజనీతి నుంచి పాలనను విభజించి అధ్యయనం చేయాలని పేర్కోవడం జరిగింది. ఈ ఆర్టికల్ ని 1887వ సంవత్సరంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వార్టర్లీ అనే ఒక మ్యాగజైన్ లో వేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాలనని రాజనీతి శాస్త్రం నుంచి సపరేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వుడ్రో విల్సన్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్, పొలిటికల్ క్వశ్చన్స్ వేరు. అంటే అడ్మినిస్ట్రేషన్ పాలనకు సంబంధించిన విషయాలు, రాజనీతికి సంబంధించిన విషయాలు వేరువేరుగా భావించడం జరిగింది. రెండిటికి పెద్దగా సంబంధం లేదు, దేనికవే సపరేట్. అందుకనే వీటిని రెండింటిని విభజించి చదవాలి, విభజించి నేర్చుకోవాలి అనే విషయాల్ని వుడ్రో విల్సన్ గారు తన పాలనా అధ్యాయం అనే రచన ద్వారా తెలియచెప్పడం జరిగింది. అంతేకాకుండా పాలన వేర్వేరు అనే భావాన్ని విల్సన్ తన వ్యాసంలో బలపరిచారు. పాలన అనేది రాజకీయాల పరిధికి వెలుపల ఉంటుందని, అందువలన పాలనా సమస్యలు, రాజకీయ సమస్యలు ఒకటి కావని, పాలన విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండరాదని వుడ్రో విల్సన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా 1900 సంవత్సరంలో ఎఫ్జే గుడ్నో అనే రచయిత పాలనా రాజకీయాలు పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో ప్రభుత్వ విధానాలను నిర్ణయించేవి రాజకీయాలుగా పేర్కొనడం జరిగింది. ఆ విధంగా గుడ్నో విల్సన్ అభిప్రాయపడిన రాజకీయ పాలనా ద్విభాగత్వాన్ని బలపరచడం జరిగింది. ఈ విధంగా గుడ్నో ప్రకారం పాలన అంటే శాసనపరమైన విషయాలను చర్చించేది, ప్రభుత్వ విధానాన్ని తీసుకువచ్చేది పాలన అనేదే రాజనీతికి సంబంధించిందిగా. పాలన అంటే పూర్తిగా ఏదైతే శాసనాలని అమలు చేయడం ఉంటుందో అది మాత్రమే పాలన యొక్క ముఖ్య విధిగా ఎఫ్జే గుడ్నో పేర్కొనడం జరిగింది. రాజనీతి అనగా శాసనాన్ని నిర్మించడం, పాలన అనగా ఆ శాసనాన్ని అమలుపరచడం అని చెప్పడం జరిగింది. ఇక 20వ శతాబ్దానికి వచ్చేసరికి అమెరికాలో చాలా యూనివర్సిటీలు ప్రభుత్వ పాలనా సంస్కరణ ఉద్యమంలో చాలా ఆసక్తిని ప్రారంభించాయి. 1914లో అమెరికా రాజనీతి సంఘం ఒక నివేదికను ప్రచురించింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పదవుల్లో ప్రత్యేక నిపుణుల్ని తయారు చేయడమే. అంతేకాకుండా ఈ నివేదిక ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంలో ఒక విభాగంగా గుర్తించింది. ఈ విధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో గుర్తింపు లభించి క్రమక్రమేణా దాని అధ్యయనం అనేది పెరగడం సాగింది. ఇక 1926వ సంవత్సరానికి వస్తే ప్రభుత్వ పాలనపై మొట్టమొదటిసారిగా ఒక గ్రంథం 1926లో వెలువడింది. అది ఎల్డి వైట్ గారు రాసిన ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ గ్రంథం అప్పటి సమకాలీన కాలంలో ఇతివృత్తాన్ని ప్రతిబింబింపచేసింది. అంటే పాలన, రాజకీయాలు వేరువేరుగా ఉండడమే కాకుండా మొదటి దశలో ముఖ్యమైన సారం ఏమంటే పాలన, రాజకీయాలు వేరైనందువలన ఈ రెండింటిని విడివిడిగా అధ్యయనం చేయాలని చెప్పడం జరిగింది. ఇక
రెండవ దశ విషయానికొస్తే, రెండవ దశని మనము సూత్రాల దశగా పేర్కొనడం జరిగింది. పాలనా నియమాలు లేదా సూత్రాలకు ఈ దశ ప్రాముఖ్యతనిచ్చింది. ఈ దశ 1927 నుంచి 1937 మధ్య కాలంలోకి సంబంధించినది. ఈ దశలో పూర్తిగా దాని కెపాసిటీ మీద, ఎఫిషియన్సీ మీద కాన్సంట్రేట్ చేయడం జరిగింది. 1977వ సంవత్సరంలో ఎఫ్‌డబ్ల్యూ విల్లోబీ ప్రభుత్వ పాలనా సూత్రాలు ప్రచురించడంతో ఈ దశ ప్రారంభమైంది. ఈ దశలో ముఖ్య భాగం ప్రభుత్వ పాలనా సూత్రాలని లేదా మేనేజ్మెంట్ సూత్రాలని తయారు చేయడమే. చాలామంది శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పాలనా సిద్ధాంతకర్తలు దాని నేచర్‌ని, దాని ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు సైంటిఫిక్ వాలిడిటీ ఉన్నాయని, అవి అన్ని వేళలా ప్రభుత్వాన్ని నడిపించడానికి కావచ్చు, పెద్ద పెద్ద సంస్థల్ని నడిపించడానికి కావచ్చు, చాలా బాగా పనిచేస్తాయని పేర్కొనడం జరిగింది. ఎఫ్‌డబ్ల్యూ టేలర్ శాస్త్రీయ నిర్వహణ సూత్రాల సిద్ధాంత పితామహుడు. అతను రాసిన 'షాప్ మ్యాన్' అనే పుస్తకం 1903లో విడుదలైంది. అంతేకాకుండా శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు వాటి మీద 1911లో ఇంకో రచన చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆయన ఫంక్షనల్ ఫోర్స్‌మెన్‌షిప్ యొక్క ఇంపార్టెన్స్‌ని తెలియచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రగతిని పతాక స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. సో, అటు తర్వాత ఈ కాలంలో వచ్చిన కొత్త కొత్త పుస్తకాల విషయానికొస్తే డబ్ల్యూఎఫ్ విల్లోబీ, ఇందాకే చెప్పాను, డబ్ల్యూఎఫ్ విల్లోబీ రాసిన ప్రభుత్వ పాలనా సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1927లో ప్రచురించడం జరిగింది. అలాగే హెన్రీ ఫేయల్ గారు రాసిన ఇండస్ట్రియల్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ అనే పుస్తకం 1916లో మరియు రెండో ముద్రణ 1940లలో జరిగింది. హెన్రీ ఫేయల్ గారు 14 సూత్రాలు, పాలనా సూత్రాలు చాలా ముఖ్యమైనవి. ఇతన్ని ప్రభుత్వ పాలనా శాస్త్రంలో క్లాసికల్ థియరీ, సాంప్రదాయ సిద్ధాంత పితామహుడుగా పేర్కొనడం జరిగింది. ఈ రోజుకి ఆయన రచించిన 14 సూత్రాలు ప్రతి సంస్థలోనూ, ప్రభుత్వంలోనూ, ప్రతి చోట ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవి వాడుకోవడం జరుగుతున్నది. దాని తర్వాత మేరీ పార్కర్ ఫాలెట్ గారు ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఉన్న ఒకే ఒక్క స్త్రీ సిద్ధాంతకర్త. ఈమె సాంప్రదాయవాద సిద్ధాంతానికి మరియు మానవ సంబంధాల సిద్ధాంతానికి మధ్య ఒక బ్రిడ్జిలా పనిచేశారు. ఈమె పుస్తకాల విషయానికొస్తే క్రియేటివ్ ఎక్స్‌పీరియన్సెస్ 1924లో ప్రచురించబడింది. ఆన్వర్డ్ ఇండస్ట్రీ 1931లో ప్రచురించడం జరిగింది. దాంతో పాటు ఈమె కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ అనే సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఈమె తర్వాత మూనీ రీలీ, వీళ్ళిద్దరు కూడా సాంప్రదాయవాద సిద్ధాంతకర్తలు. వీరు రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకం 1939లో రిలీజ్ కావడం జరిగింది. దాంతో పాటు 1937లో లూథర్ గల్లిక్ మరియు లిండా లుర్విక్లు రాసిన పేపర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథ ప్రచురణతో ఈ శాస్త్ర ప్రగతి పతాక స్థాయికి తీసుకెళ్ళింది. ముఖ్యంగా లూథర్ గల్లిక్ రాసిన ప్రతి అక్షరము, లూథర్ గల్లిక్ గారు చాలా విషయాలను చర్చించడం జరిగింది. ఆ విధంగా సాంప్రదాయవాద సిద్ధాంతం దాని హైయెస్ట్ పాయింట్‌కి రీచ్ కావడం జరిగింది 1937, 1940 ఆ టైంలో. సో, తర్వాత ఈ సిద్ధాంతాలన్నీ గూడా పాలనని, ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ఇంకా కొత్త పుంతలు తొక్కడానికి ఒక కావలసిన ఎంకరేజ్‌మెంట్‌ని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు పాలనలో ఎఫిషియన్సీ, ఎకానమీగా పనులు చేయడాన్ని డెవలప్ చేయడం తీసుకొచ్చారు. అంతే హెన్రీ ఫేయల్ గారు పీఓసీసీసీ అనే ఒక పదాన్ని, దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేయవలసిన అన్ని పనుల్ని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా లూథర్ గల్లిక్ గారు పోస్ట్ కార్బ్ అనే ఒక పదాన్ని చెప్పడం జరిగింది. పోస్ట్ కార్బ్‌లోని ప్రతి అక్షరం కూడా ఒక సంస్థలోని మేనేజర్లు చేయవలసిన పనుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి అక్షరం కూడా నిర్వాహకుని ఒక్కొక్క విధిని తెలియజేయడం జరిగింది. పి అంటే ప్లానింగ్, ఓ అంటే ఆర్గనైజేషన్, ఎస్ స్టాఫింగ్, డి డైరెక్టింగ్, సి కోఆర్డినేషన్, ఆర్ రిపోర్టింగ్, బి బడ్జెటింగ్. ఈ విధంగా ప్రతి అక్షరము
నిర్వాహకుని ఒక్కొక్క విధిని తెలియజేస్తుంది. ఈ దశలో సార్వధికమైన కొన్ని నియమాలున్నాయని భావించి వాటిని రూపొందించడంలో ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. సో, ఆ విధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం దాని క్లాసికల్ థియరీ ద్వారా దాని హైయెస్ట్ పీక్స్‌కి రీచ్ అయింది. ఆహ్, 1937లో వచ్చిన లూథర్ గల్లిక్, లిండా లూరిక్ రాసిన పుస్తకము దానికి మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా పాలిటిక్స్ అనేవి పాలిసీని తయారు చేయడం, అడ్మినిస్ట్రేషన్ అనేది ఆ పాలిసీని అమలు పరచడము అని జెప్పి ఒక క్లారిటీ వచ్చింది. అంతే గాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. దాని ద్వారానే ప్రభుత్వం సరిగ్గా నడుస్తుంది అనే అభిప్రాయానికి రావడం జరిగింది. దీని తర్వాత వచ్చింది ఎరా ఆఫ్ ఛాలెంజెస్, సవాళ్ల దశ. మూడవ దశ సవాళ్ల దశ. ఈ దశలో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి కొన్ని సిద్ధాంతాలు, నియమాలు ఉన్నాయనే విషయాన్ని తోసిపుచ్చడం జరిగింది. ముఖ్యంగా ఈ దశలో హ్యూమన్ రిలేషన్స్ థియరీ, మానవ సంబంధాల సిద్ధాంతము మరియు ప్రవర్తనవాద సిద్ధాంతము 2 సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఈ 2 సిద్ధాంతాలు కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పునాదిని కదిల్చివేశాయి. ఈ 2 సిద్ధాంతకర్తలు కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క సూత్రాలని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ సూత్రాలన్నీ కూడా జనరల్ గా ఉన్నాయి. వాటికి ఎటువంటి సైంటిఫిక్ వ్యాలిడిటీ లేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సూత్రాలు మెకానిస్టిక్ నేచర్, యాంత్రికంగా ఉన్నాయి. మానవుని అసలు సంబంధం లేకుండా, మానవుని పట్టించుకోకుండా యాంత్రికంగా ఈ సూత్రాల్ని చెప్పుకొచ్చారు. వీటికి సైంటిఫిక్ వ్యాలిడిటీ లేదు అని క్వెషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి క్రిటిసిజం హెర్బర్ట్ ఏ సైమన్ గారు, ప్రవర్తనవాద సిద్ధాంతకర్త, బాగా చేయడం జరిగింది. తన పుస్తకంలో వీటి గురించి చర్చించడం జరిగింది. ఈయన పూర్తిగా పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ యొక్క ద్విభాగత్వాన్ని ఆపోజ్ చేశాడు, రిజెక్ట్ చేశాడు. అంతేకాకుండా తన పుస్తకం ద ప్రాప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకంలో ప్రభుత్వ పాలనా సూత్రాలపై ఘాటు వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సామెతలుగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే సందర్భాన్ని బట్టి ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు మారుతున్నాయి కాబట్టి, సామెతలు కూడా సందర్భాన్ని బట్టి మారుతాయి కాబట్టి వీటిని సామెతలుగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా రాబర్ట్ డాల్ గారు ప్రభుత్వ పాలనలో 3 సమస్యల్ని ఉన్నాయని చెప్పాడు. ఒకటి, ప్రభుత్వ పాలన సమస్యల నుంచి నైతిక నియమాలను తరచూ మినహాయించడం. రెండవది, మానవ ప్రవర్తనను ప్రభుత్వ పాలనలో అధ్యయనం చేయడం వల్ల దానిలోని శాస్త్రబద్ధత తగ్గుతుందని, వ్యవస్థను లాంఛనప్రాయంగా భావిస్తుందని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వ పాలనా సూత్రాలు అశాస్త్రీయమైనవని, ఆ సూత్రాలు పరిమిత జాతీయ చారిత్రాత్మక నేపథ్యం నుంచి ఉదాహరణగా తీసుకున్నాయని చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాబ్లమ్స్ ని, వాటిల్లో ఉన్న నార్మేటివ్ కల్చర్ ని క్వెషన్ చేయడం జరిగింది. అవి కొత్త అవన్నీ కూడా చారిత్రాత్మక నేపథ్యాల నుంచి తీసుకున్నాయని చెప్పడం ద్వారా ప్రభుత్వ పాలనకున్న సూత్రాల్ని చర్చించడం జరిగింది. ఇదే సమయంలో చాలా పుస్తకాలు ప్రభుత్వ పాలనలోని శాస్త్రీయ నిర్వహణ దృక్పథాన్ని క్వెషన్ చేయడం జరిగింది. అవి ద ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ 1938లో వచ్చింది. ఎలిమెంట్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకం 1946లో, ద ప్రాప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హెర్బర్ట్ ఏ సైమన్ గారు రాశారు. దీంట్లోనే సాంప్రదాయవాద సిద్ధాంతాన్ని ఒక సామెతలుగా, ప్రభుత్వ పాలనా శాస్త్ర సామెతలుగా పేర్కొనడం జరిగింది. ఆ సూత్రాలన్నింటినీ కూడా ఈ పుస్తకం ద్వారా. అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ అనే పుస్తకం 1947లో ప్రచురించడం జరిగింది. ద సైన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3 ప్రాబ్లమ్స్ అనే పుస్తకాన్ని రాబర్ట్ డాల్ గారు 1947లో ప్రచురించడం జరిగింది. ద అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ అనే పుస్తకం 1948లో ప్రచురించడం జరిగింది. తర్వాత 4వ దశ సంక్షోభ దశ. దీన్ని గుర్తింపు సంక్షోభ దశ అన్నారు. ప్రభుత్వ పాలనా సూత్రాలు మరియు రాజనీతి శాస్త్రం యొక్క డైకాటమీని, ప్రభుత్వ పాలనా రాజకీయాల ద్విభాగత్వాన్ని, ప్రభుత్వ పాలనా శాస్త్ర సూత్రాల్ని తిరస్కరించడం ద్వారా ప్రభుత్వ పాలనా గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ తత్వవేత్తలు 2 రకాలుగా విడిపోవడం జరిగింది. ఒకటి, పాలనా తాత్వికుల్లోని, పాలనా సిద్ధాంతకర్తల్లోని కొందరు రాజనీతి శాస్త్రం వైపు ఆకర్షితులయ్యారు. కానీ రాజనీతి శాస్త్రజ్ఞులు వారిని ఆదరించలేదు. వారిని
ప్రభుత్వ పాలనని రాజనీతి శాస్త్రంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో పాటు మరికొందరు తత్వవేత్తలు పాలనా శాస్త్రం వైపు ఆకర్షితులయ్యారు. వీరి ఉద్దేశంలో పరిసరాలతో సంబంధం లేకుండా పాలనగానే ఉంటుందని వీరు 1956లో అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ క్వార్టర్లీ అనే జర్నల్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ దృక్పథం ప్రభావంతో ప్రచురించిన గ్రంథాల్లో ముఖ్యమైనవి ఆర్గనైజేషన్స్ అనే గ్రంథం. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలనని అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ వైపు ఆకర్షితులు కావాలని జెప్పి కొంతమంది ప్రభుత్వ పాలనా సిద్ధాంతకర్తలు కోరుకోవడం జరిగింది. సో, ఈ విధంగా ప్రభుత్వ పాలన చాలా ఫీల్డ్స్‌ని తీసుకొని ఒక కొత్త సబ్జెక్ట్‌గా మారడం అనేది జరుగుతుంది. ఈ టైంలో వచ్చిన కొత్త కొత్త సిద్ధాంతాల విషయానికొస్తే ప్రభుత్వ పాలనలో ముఖ్యమైన సిద్ధాంతాలు ఒకటి సోషియో సైకలాజికల్ అప్రోచెస్‌లో క్రిస్ ఆర్గరిస్, డగ్లస్ మిగ్రిగర్ గారు రాసిన నీడ్స్ హైరార్కీ, అవసరాల క్రమానుగత సిద్ధాంతము, మెగ్రిగర్ గారు రాసిన XY సిద్ధాంతము, రెనసిస్ లిక్కట్ రాసిన లిక్కట్ స్కేల్ దానికి సంబంధించిన సిద్ధాంతాలు, వారెన్ బెనిస్ ప్రచురించిన మానవ సంబంధాల దృక్పథాలు ఇవన్నీ కూడా ఈ కాలంలోనే ఉద్భవించాయి. అంతేగాకుండా 1948, 45లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. ఆ తర్వాత మూడవ ప్రపంచ దేశాలు కాలనీస్ పాలన నుంచి విడబడి స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకొని స్వతంత్రాన్ని పొంది అప్పుడప్పుడే అభివృద్ధి క్రమంలో తమ ఇబ్బందుల్ని తొలగించుకునేందుకు కృషి చేస్తున్నాయి. సొంతంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ సమయంలోనే రిక్స్ ప్రతిపాదించిన తులనాత్మక పాలనా సిద్ధాంతము మరియు రిక్స్ ప్రతిపాదించిన ఆవరణ దృక్పథము ఇలాంటివన్నీ కూడా ఉద్భవించడం జరిగింది. ఈ విధంగా ఉద్భవించిన వివిధ సిద్ధాంతాలు ప్రభుత్వ పాలన యొక్క అవసరాన్ని, ప్రభుత్వ పాలన యొక్క ఇంపార్టెన్స్‌ని తెలియచెప్పడం జరిగింది. సో, అటు తర్వాత వచ్చింది ప్రభుత్వ విధానానికి సంబంధించిన పర్స్పెక్టివ్. 1971 నుంచి 1990s వరకు ఈ పర్స్పెక్టివ్ అమల్లోకుంది. ఈ సమయంలో ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానం యొక్క ఇంపార్టెన్స్‌ని గురించి చర్చించడం జరిగింది. అంతేగాకుండా 1968లో మిన్నో బ్రూక్ అమెరికాలోని సిరాకస్ యూనివర్సిటీలో మిన్నో బ్రూక్ అనే ఒక ఆడిటోరియంలో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పాలన మారుతున్న సందర్భాలకు అనుగుణంగా మారటం లేదు అనే అవగాహనకొచ్చిన యువ సిద్ధాంతకర్తలందరూ కూడా ప్రభుత్వ పాలనలో నూతన ప్రభుత్వ పాలన వైపు సాగాల్సిన అవసరం ఉందని, నూతన ప్రభుత్వ పాలన అనే సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ నూతన ప్రభుత్వ పాలన ద్వారా వారు రిలవెన్స్, వాల్యూస్, ఈక్విటీ మరియు చేంజ్, మార్పు, సమత, విలువలు మరియు రిలవెన్స్ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ 4 కాన్సెప్ట్స్ ద్వారా ప్రభుత్వ పాలన తగినంతగా అభివృద్ధి చెంది మారుతున్న సందర్భాలకు అనుగుణంగా తను మారడానికి అవకాశం ఏర్పడుతుందని నూతన ప్రభుత్వ పాలన అనే సిద్ధాంతాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాలనలో రాజనీతి శాస్త్రాన్ని ఇంకా వివిధ విషయాల్ని యాడ్ చేసి ప్రభుత్వ పాలన రోజు రోజుకి డెవలప్ కావడం అనేది వివిధ అంశాల్ని ప్రభుత్వ విధాన శాస్త్రం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ, విధాన నిర్మాణం, విధాన విశ్లేషణ అనే అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ దశ సాంప్రదాయవాద భావన అయిన రాజకీయాలు, పాలనా ద్విభాగత్వాన్ని వదిలేసి డ్వైట్ వాల్టో ప్రకారం రాజకీయాలు, పాలన ద్విభాగత్వాన్ని అనవసరమైందని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ టైంలో పబ్లిక్ చాయిస్ థియరీ అనే కొత్త సిద్ధాంతం కూడా డెవలప్ కావడం జరిగింది. దాంతో పాటు న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథం అనే దృక్పథం తెరపైకొచ్చింది. ఆ దృక్పథంతో పాటు రోలం బిస్కీ ప్రకారం ప్రభుత్వ విధాన దృక్పథం దశ 2 అంశాలపై ఆధారపడి ఉందని, అందులో ఒకటి అన్ని స్థాయిల్లో గాని, అధిక స్థాయిల్లో గాని రాజకీయాలు, పాలన ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, రెండవది పాలన అంతా ఆచరణాత్మకమైందని తెలియజెప్పడం జరిగింది. ఇక నూతన ప్రభుత్వ పాలనా విధానానికొస్తే, నూతన ప్రభుత్వ పాలనా నిర్వహణ విషయానికొస్తే, నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది 1980లు 90ల ప్రాంతంలో
తెర మీదకొచ్చిన కాన్సెప్ట్. ఈ ఈ దీని ప్రకారం దీన్ని మొట్టమొదటిగా సి. హుడ్ అనే అతను 1991లో చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది ముఖ్యంగా మార్కెట్‌కి, మేనేజర్స్‌కి, నిర్వాహకులకు, మెజర్‌మెంట్స్‌కి అంటే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా పనిచేయడం జరిగింది. మార్కెట్‌లో మ కార్యనిర్వాహకులు మరియు వారికొచ్చే లాభ నష్టాలు మీద దీని ముఖ్యంగా ఇది పనిచేయడం జరిగింది. అంతే గాకుండా ఉన్న రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని డెవలప్‌మెంట్ ఎలా గావాలి అనే విషయాల్ని నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది తెలియజెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వ పాలనా శాస్త్రము వివిధ విభాగాల్లో తన ఆహ్, అవసరాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెంచుకుంటూ దాని యొక్క పరిధిని పెంచుకోవడం అనేది సాగుతూ వచ్చింది. ఇక చివరి విషయానికొస్తే ప్రభుత్వ పాలన ఒక గవర్నెన్స్‌గా ఏ విధంగా ఏర్పడింది. 1990 తర్వాత ప్రభుత్వ పాలనని గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ మనకు ఆహ్, యూఎన్ జనరల్ అసెంబ్లీ తన 16థ్ యానివర్సరీలో చెప్పడం జరిగింది. దీని ద్వారా లోకల్‌లో, గ్లోబల్‌గా, రీజనల్‌గా మరియు ఇంటర్నేషనల్‌గా ప్రభుత్వ పాలన యొక్క అవసరాన్ని, ప్రభుత్వ పాలన యొక్క ఆహ్, అవకాశాల్ని తెలియపరచుకోవడం, వాటికి తగ్గట్లుగా దాన్ని ముందలకి నడిపించడం అనేది ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ద్వారా వచ్చిన విషయాలు. సో, గవర్నెన్స్‌లో గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అండ్ ఎమ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్‌లు వచ్చాయి. దాంట్లో భాగంగా గుడ్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వ పాలనలో టెక్నాలజీని వాడుకొని కొత్తగా వచ్చిన ఒక కాన్సెప్ట్. దీని ద్వారా గుడ్ గవర్నెన్స్ ద్వారా ఉన్న రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా వాడుకొని తక్కువ సమయంలో ఎక్కువ లాభాల్ని ఏ విధంగా పొందవచ్చు అనే విషయాల్ని ఈ గవర్నెన్స్ అనే విషయం తెలియజెప్తుంది. దాంట్లో ఈ గవర్నెన్స్‌కి ఒక గుడ్ గవర్నెన్స్‌కి ఒక భాగంగా ఈ గవర్నెన్స్‌ని చెప్పవచ్చు. ఈ గవర్నెన్స్ అంటే దీన్ని డిజిటల్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. టెక్నాలజీని అంటే ఇంటర్నెట్‌ని వాడుకొని ప్రజలు ప్రభుత్వ సేవలు ఏ విధంగా పొందగలుగుతారు? లేదా ప్రభుత్వము ప్రజలకు ఏ విధంగా సేవల్ని అందించగలదు? ఎటువంటి ఆహ్, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎటువంటి ఆహ్, డిలే కాకుండా, రెట్టేపిజం లేకుండా, పారదర్శకంగా సేవల్ని ప్రభుత్వము ప్రజలకి ఏ విధంగా అందించగలదు ఇంటర్నెట్ ద్వారా అనే విషయాల్ని ఈ గవర్నెన్స్ తెలియపరుస్తుంది. కొత్తగా ఎమ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ రీసెంట్‌గా వచ్చింది. దీని ద్వారా మొబైల్ అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒక గేట్‌వేగా ఉంటుంది. ఇది కూడా ఈ గవర్నెన్స్‌లోని ఒక కాన్సెప్టే. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్. దీని ద్వారా ప్రజలు ప్రభుత్వానికి మొబైల్ ద్వారా తమ సేవల్ని ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం యొక్క సేవలు, ప్రభుత్వం ప్రజలకు మొబైల్ ద్వారా వారితో కనెక్షన్‌లో ఉంటుంది. సో, ఈ విధంగా ఎమ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్స్ 1990 తర్వాత ఎల్‌పీజీ రిఫార్మ్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణలో భాగంగా పారదర్శకంగా పనులు జరగడానికి, రెట్టేపిజాన్ని తగ్గించడానికి మరియు ట్రాన్స్‌పరెన్సీని, అకౌంటబిలిటీని ప్రభుత్వ పాలనలో పెంచడానికి తీసుకువచ్చిన కాన్సెప్ట్స్ ఈ గవర్నెన్స్, ఎమ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్స్. ఈ సో, ఈ విధంగా ప్రభుత్వ పాలన వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ, తన పరిధిని పెంచుకుంటూ, ఒక సాంఘిక శాస్త్రంగా సైంటిఫిక్ వాల్యూస్ ఉన్న ఒక సబ్జెక్ట్‌గా అవతరించడం అనేది జరిగింది. అదే విధంగా మనము ఈ స్లైడ్‌లో ప్రభుత్వ పాలనా శాస్త్రం భారతదేశంలో ఎప్పుడు మొదలైంది? ఏ విధంగా దాని అభివృద్ధి ఇండియాలో సాగింది అనే విషయాల్ని చర్చించుకుంటాం. ప్రభుత్వ పాలన అనేది 1887లో ఒక ప్రత్యేకమైన సాంఘిక శాస్త్రంగా ఏర్పడ్డా కూడా, అమెరికాలో ఏర్పడిన ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇండియాలో ఒక సెపరేట్ సబ్జెక్ట్‌గా ఎంటర్ కావడానికి చాలా సంవత్సరాల సమయమే తీసుకుంది. 1930లో మొట్టమొదటిసారిగా లక్నో యూనివర్సిటీలో ఒక సెపరేట్ పేపర్‌గా ప్రభుత్వ పాలనా శాస్త్రానికి సంబంధించిన ఒక సెపరేట్ పేపర్‌ని పొలిటికల్ సైన్స్‌లో ఒక సిలబస్‌లో ఒక పేపర్‌గా తీసుకోవడం జరిగింది. ఒక సబ్జెక్ట్‌గా, ఒక పార్ట్‌గా తీసుకోవడం జరిగింది. అటు తర్వాత 1937లో మద్రాస్ యూనివర్సిటీ ఒక డిప్లొమా కోర్స్‌ని ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మొదలుపెట్టింది. అటు తర్వాత 1948, 50లో సంవత్సరాలకొచ్చేసరికి నాగపూర్ యూనివర్సిటీ వాళ్ళు మొట్టమొదటిసారి ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని సెపరేట్ డిపార్ట్‌మెంట్‌గా
ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని పిలిచేవాళ్ళు. అటు తర్వాత స్వాతంత్రం వచ్చాక 1954లో పాల్ యాపిల్ బి వారి రికమెండేషన్స్ ద్వారా భారత ప్రభుత్వం ఐఐపిఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సంస్థని ప్రభుత్వ పాలనపై రీసెర్చ్ చేయడానికి ఒక సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అటు తర్వాత 1983లో యూపీఎస్సి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో భాగంగా జరిపే మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక సబ్జెక్ట్ గా ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని తీసుకోవడం జరిగింది. అటు తర్వాత ఈ విధంగా ప్రభుత్వ పాలన అభివృద్ధి చెందుతూ ఈ రోజు భారతదేశంలో చాలా యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో దానికి సంబంధించిన అభివృద్ధి అనేది జరగడం మనం చూడవచ్చు. సో ఈ పాఠం ద్వారా ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క అభివృద్ధి క్రమాన్ని, పరిణామ దశల్ని, ప్రభుత్వ పాలనా శాస్త్రం రాజనీతి శాస్త్రం నుంచి విడిపోవడానికి గల కారణాలని, భారతదేశంలో ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పరిణామాన్ని మనం తెలుసుకున్నాము. మీకు ఇంకేమైనా ఈ పాఠంలో సమస్యలున్నా, అర్థం కాకపోయినా ఈ కింది నెంబర్ 9849373729 ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.